వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తన పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను మండలి చైర్మన్ కు పంపించారాయన. కైకలూరుకు చెందిన వెంకటరమణ గతంలో టీడీపీలో పనిచేశారు. ఎన్నికల ముందు వైసీపీలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రజలకు సేవ చేయలేని పదవి ఎందుకనే ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నానని వెంకటరమణ తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై జగన్ దృష్టికి తీసుకెళ్లిన అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, మాధవి, వైఎస్ఆర్సీపీకి మరొక ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఈ రోజు కైకలూరు నియోజకవర్గానికి చెందినటువంటి జయమంగళం వెంకటరమణ కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీతో పాటు ఆయన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు శాసన మండలి చైర్మన్ మోహన్ రాజుకు ఆయన లేఖని పంపించడం జరిగింది. దీంతో పాటు వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా ఆయన రాజీనామా చేస్తున్నట్లు లేఖను వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపించడం జరిగింది. అయితే ఎమ్మెల్సీల రాజీనామా అంశానికి సంబంధించి వరుసగా రాజీనామాలన్నీ కూడా ఎమ్మెల్సీలు చేస్తున్నారు. ఇప్పటి నలుగురు ఎమ్మెల్సీలు ఆల్రెడీ రాజీనామా చేశారు. జయమంగళం వెంకటరమణతో పాటు కర్రీ పద్మశ్రీ, అలాగే బలి చక్రవర్తి, అలాగే పోతుల సునీత, ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా గతంలోనే రాజీనామా చేయడం జరిగింది. అయితే మండలిలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి బలం ఉంది. ఈ బలాన్ని తగ్గించాలనేది కూటమి ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. గతంలోనే పోతుల సునీత ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. తర్వాత కర్రీ పద్మశ్రీ, అలాగే బలి చక్రవర్తి ఇద్దరు కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు తాజాగా ఈ రోజు జయమంగళం వెంకటరమణ రాజీనామా చేయడంతో నలుగురు ఎమ్మెల్సీలు ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. అయితే వీటి సంఖ్య మరికొంత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఎమ్మెల్సీల అంశానికి సంబంధించి వైసీపీ అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకుంది. ఎవరైతే పార్టీని విదిలి అలాగే రాజీనామా చేసి వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళతో సంప్రదింపులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నాకున్న ఏవైతే వ్యక్తిగత సమస్యలు అవనివ్వండి, లేదా నేను ఒక ఎమ్మెల్సీగా ఉండి కూడా ప్రజలకి ఏ సేవ చేయలేకపోతున్నాను, దాని గురించి నేను ఎవరైతే ఉందో ఇంతకు ముందు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ శాసన మండలి సభ్యులకి రాజీనామా చేస్తున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా రాజీనామా గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు